హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మ్యాథ్స్ టీవీ. దిస్ ఈస్ కృష్ణవేణి. మనం లాస్ట్ వీడియోలో మెన్సురేషన్ ఫుల్ టాపిక్ని మనం డిస్కస్ చేసుకున్నామండి. మనం ఈ వీడియోలో మెన్సురేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నాదొక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, a heap of rice is in the form of a cone of diameter 12 meters and height 8 meters. Find its volume. How much canvas cloth is required to cover the heap? Use pi is equal to 3.14. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్లు వచ్చేసి ఏమంటుండే అంటే, ఒక ధాన్యపు కుప్ప అనేది మనకి కోన్ షేప్లో ఉందంటండి. ఓకే, ఆ డయామీటర్ వచ్చేసి మనకి 12 ఇచ్చిండు అండ్ హైట్ వచ్చేసి 8 మీటర్స్ ఇచ్చిండు. అయితే మనం దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకే, అండ్ మనం ఆ ధాన్యపు కుప్పని క్యాన్వాస్ క్లాత్తో కవర్ చేసినట్లయితే ఎంత క్లాత్ పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఇది వచ్చేసి మనకి ధాన్య కుప్ప అండి, ఇది వచ్చేసి మనకి శంకు ఆకారంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, అంటే దీన్ని కవర్ చేయాలంటే మనం ఏంటి, ఎల్ఎస్ఏ ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి, మనకి ఎంత క్లాత్ పడుతుందో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఇచ్చిందండి, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చిండు, డయామీటర్ ఇచ్చిండు. ఇక్కడ డయామీటర్ ఎంత అంటే 2r = 12 మీటర్స్, అంటే r = 6 మీటర్స్ అండి. సో ఇక్కడ 6 మీటర్స్ r ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హైట్ ఇదే కదండి. సో హైట్ ఏమి ఇచ్చిండు, 8 మీటర్స్ ఇచ్చిండు, అంటే h = 8 మీటర్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంకొకటి కూడా ఇక్కడ ఉంటుంది, మనకి ఏంటిదండి, స్లాండ్ హైట్ వచ్చేసి మనకి ఎల్ అండి ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేసినాం అనుకోండి, ఏమొస్తుంది, కర్ణము స్క్వేర్ అంటే L² = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, 8² + 6², దట్ ఈస్ నథింగ్ బట్ 64 + 36. మనకి ఏమొస్తుందండి, 100. అదే L² = 100. L ఏమొస్తుంది, ఈ స్క్వేర్ వచ్చేసి ఇటు వచ్చేసి √100 అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 10. L వచ్చేసి కూడా 10. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వాల్యూమ్ ఆఫ్ కోన్ వచ్చేసి మనకి ఏంటండి, ఫార్ములా ఏంటి, మనకి 1/3 πr² h అంతే కదండి. సో ఇక్కడ వచ్చేసినట్లయితే 1/3 పై వాల్యూ ఏమి ఇచ్చిన మనకి 3.14 ఇచ్చిన క్వశ్చన్లో. ఓకే, ఆర్ వాల్యూ ఎంత మనకి 6 కదా, 6 × 6 హెచ్ వాల్యూ ఎంతండి, క్వశ్చన్లో ఇచ్చిన మనకి హెచ్ వచ్చేసి మనకి 8. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూసినట్లయితే 3 1s 3 2s పోతుంది. ఓకే, 2 6 ఎంత మనకి 12, 12 8s 96, 3.14 × 96. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 3.14 × 96, 6 4s 24, 2 6 1s 6 + 2 8, 6 3s 18. ఓకే, నెక్స్ట్ 9తో మల్టిప్లై 9 4s 36, 3 9 1s 9, 9 + 3 ఎంత మనకి 12, 1 9 3s 27, 1 28. ఓకే ఫ్రెండ్స్, యాడ్ చేసినట్లయితే 4 8 + 6 14, 1 9 + 2 11, 1 8 + 2 10, 1 3. సో ఇక్కడ ఆఫ్టర్ 2 డిజిట్స్ తర్వాత మనకి పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్లో ఆఫ్టర్ 2 డిజిట్స్ తర్వాత పెట్టండి. మనకి ఆన్సర్ వచ్చేసి 301.44. ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ కాబట్టి యూనిట్స్ వచ్చేసి మీటర్ క్యూబ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఇంకా క్వశ్చన్లో ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలో, మనం ఎంత క్యాన్వాస్ క్లాత్ పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటూ, దీనికి మనం ఏం చేయాలంటే ఎల్ఎస్ఏ చేస్తే సరిపోతుంది. ఎల్ఎస్ఏ ఆఫ్ కోన్ వచ్చేసి మనకి ఏంటండి, πr కదా. సో పై వాల్యూ ఎంత 3.14, ఆర్ వాల్యూ ఎంత 6, ఎల్ వాల్యూ ఎంత 10. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూసినట్లయితే మనం దీన్ని మల్టిప్లై చేద్దాం. 3.14 × 6, 6 4s 24, 2 6 1s 6 + 2 8, 6 3s 18. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి మనం పాయింట్ 2 డిజిట్స్ పెట్టుకుంటాం. 18.84 × 10 × 10 చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇది ఈ పాయింట్ అనేది 1 డిజిట్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకే, 188.4. ఓకే, మీటర్ స్క్వేర్ వచ్చేసి మనకి ఏమవుతుంది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా వాల్యూమ్ అండ్ ఎల్ఎస్ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూమ్ అండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ పై ఈజ్ ఈక్వల్ 22/7. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏమంటున్నాడండి, మనల్ని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటుండు అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటుంది. దేనికి? హెమిస్పియర్కి. ఇక్కడ రేడియస్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ అని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం డయాగ్రామ్ వేసుకున్నట్లయితే హెమిస్పియర్ వచ్చేసి ఇదే కదండి మనకి. ఓకే, ఇక్కడ హెమిస్పియర్ యొక్క రేడియస్ ఆర్ వాల్యూ ఎంత? 3.5 సెంటీమీటర్స్. ఓకే, పాయింట్ తీసేస్తే మనకి వస్తుంది 35/10. 5 7s 5 2s 7/2 సెంటీమీటర్స్ అండి ఆర్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 7/2 సెంటీమీటర్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి రేడియస్ ఆఫ్ హెమిస్పియర్. మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఏంటంటే మనకి 2/3 πr3. ఓకే ఫ్రెండ్స్, 2/3. పై వాల్యూ వచ్చేసి మనకి ఏమి ఇచ్చిండు? 22/7 అని ఇచ్చిండు. ఆర్ వాల్యూ ఎంత మనకి? 7/2. r³ కాబట్టి 3 టైమ్స్ రాసుకోండి, 7/2. ఓకే ఫ్రెండ్స్, 7 7 క్యాన్సిల్ అవుతుంది, 2 2 క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 11. ఓకే, 7 7s 49 ప్లస్ ఇంటూ 11 అంటే ఎంత వస్తుందండి మనకి? 49. సో 9 ప్లస్ 3 4 ఎంత? 13 1. సో ఇక్కడ వచ్చేసి మనకి 539/3 2s ఎంత అంటే 6. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, ఏమొస్తుంది? 6తో డివైడ్ చేసినట్లయితే ఏమొస్తుంది? 6 8s 48 5 9. ఓకే ఫ్రెండ్స్, 6 9s 54 5. పాయింట్ తీసుకున్నట్లయితే 0 వస్తుంది. 6 8s 48. సో 2 పాయింట్ కాబట్టి 0 3 6 3s 18. సో మనకు ఆన్సర్ వచ్చేసి 89.83 సెంటీమీటర్ క్యూబ్. యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ క్యూబ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి మనం టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. టీఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఎంత అండి మనకి? 3πr² కదా. ఓకే ఫ్రెండ్స్, సో 3 ఇంటూ పై వాల్యూ 22/7. ఆర్ వాల్యూ ఎంత మనకి? 7/2. r² కాబట్టి 2 టైమ్స్ రాసుకోండి, 7/2. ఓకే, 7 7 క్యాన్సల్, 3 1s 3 11. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఏమొస్తుందండి? 33 ఇంటూ 7 అంటే 7 3s 21. 7 3s 21 ప్లస్ 2 23. ఓకే, 231/2 వస్తుంది. ఓకే, మనం 2తో క్యాన్సిల్ చేసినప్పుడు 2 1s 2 1 2 5s 5. ఓకే ఫ్రెండ్స్, 11/0.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇది వచ్చేసి మనకి టీఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్. మనం ఈ విధంగా వాల్యూమ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ ఏ హెమిస్పియర్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఏ కోన్ ఎట్ అదర్ ఎండ్. The radius of the common base is 8 centimeters and the heights of the cylindrical and conical portions are 10 centimeters and 6 centimeters respectively. Find the total surface area of the solid. Use pi is equal 3.14. ఒక ఘనాకార వస్తువు అనేది స్తూపానికి ఒక సైడ్ ఒక చివర వచ్చేసి కోన్ ఉందంట, ఇంకో చివర వచ్చేసి హెమిస్పియర్ ఉందండి. ఓకే, మనం డయాగ్రామ్ వేసుకున్నట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి సిలిండర్. ఓకే, ఒక ఎండ్ వచ్చేసి మనకి కోన్ ఉంది, ఇంకొక చివరి వచ్చేసి మనకి హెమిస్పియర్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి డయాగ్రామ్. ఓకే, మనం ఏం చేయాలంటే ఈ ఘనాకార వస్తువుకి మనం టీఎస్ఏని ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇచ్చిన మెజర్మెంట్స్ని రాసుకున్నాం. ఓకే, ఇక్కడ కామన్ బేస్ ఇచ్చిందండి, దీనికి సేమ్ అన్నాడు. హెమిస్పియర్కి, సిలిండర్కి అండ్ స్పియర్కి, హెమిస్పియర్కి కామన్ బేస్. ఓకే, అది వచ్చేసి మనకి ఏంటి? రేడియస్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ ఇచ్చింది. ఆర్ వాల్యూ వచ్చేసి 8 సెంటీమీటర్స్. ఓకే, హెమిస్పియర్కి, సిలిండర్కి అండ్ కోన్కి. ఓకే, ఆర్ వాల్యూ వచ్చేసి 8 సెంటీమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసినట్లయితే సిలిండర్ అండ్ కోన్కి హైట్స్ వచ్చేసి మనకి ఇచ్చిందంటే 10 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ ఇచ్చింది. ఓకే, సిలిండర్కి వచ్చేసి హైట్ 10 సెంటీమీటర్స్, కోన్కి వచ్చేసి హైట్ 6 సెంటీమీటర్స్ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఈ హైట్ వచ్చేసి మనకి 10. ఓకే, ఈ కోన్ హైట్ ఇది వచ్చేసి మనకి
6, ఇది వచ్చేసి 8. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఏంటండి, ఇది వచ్చేసి మనకి స్లాంట్ హైట్గా కోన్కి ఇది ఎల్ వాల్యూ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు కర్ణము స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. సో ఏమొస్తుంది మనకి, ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ 36. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. అప్పుడు ఎల్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ వచ్చేసి ఇటు వచ్చేసి రూట్ అవుతుంది, రూట్ 100, దట్ ఈస్ నథింగ్ బట్ 10. సో మనకి కోన్కి ఎల్ వచ్చేసి మనకి స్లాంట్ హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ ఘనాకార వస్తువు, ఓకే సాలిడ్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే అన్ని సిఎస్సిఎస్ వస్తున్నాయండి. ఓకే, సిఎస్సి ఆఫ్ కోన్ ప్లస్ సిఎస్సి ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్సి ఆఫ్ హెమిస్పియర్ చేసినాం అనుకోండి, మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది కవర్ అవుతుంది ఈ ఘనాకార వస్తువుకి, ఈ సాలిడ్కి. ఓకే ఫ్రెండ్స్, ఎల్ఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ హెచ్ఎస్ ప్లస్ ఎల్ఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ ఎల్ఎస్ఏ ఆఫ్ కోన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఫార్ములాస్ అప్లై చేసినట్లయితే ఎల్ఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఏంటి అండి మనకి 2πr² కదా, 2πr² ప్లస్ ఎల్ఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఏంటిదండి మనకి 2πrh ప్లస్ ఎల్ఎస్ఏ ఆఫ్ కోన్ ఎంతండి మనకి πrl. సో ఇక్కడ మనం పై కామన్ ఇద్దాం. ఓకే, అన్నిట్లో పై కామన్ ఇస్తే మనకి ఏమొస్తుంది 2r² ప్లస్ 2rh ప్లస్ RL. ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. పై వాల్యూ ఎంత మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చింది కదా 3.14 ఇంటూ 2 ఇంటూ హెమిస్పియర్ ఆర్ వాల్యూ ఎంతండి, అన్నిటికీ ఆర్ వాల్యూ సేమ్ కదా 8 సెంటీమీటర్స్, ఆర్ స్క్వేర్ కాబట్టి 8 ఇంటూ 8 దిస్ ఈస్ ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ ఆర్ వాల్యూ 8. ఓకే, సిలిండర్ హైట్ వచ్చేసి మనకి ఎంత అండి మనకి 10 సెంటీమీటర్స్ ప్లస్ ఆర్ 8 సెంటీమీటర్, ఎల్ వాల్యూ ఎంతండి మనకి 10. సో ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే 2 8 ఎంతండి మనకి 16. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేద్దాం. 8 8 64 ఇంటూ 2 ఎంత అవుతుందండి, 8 8 64 2 ఇంటూ 2 ఎంత 128. 2 8 16 ఇంటూ 10 160. 8 ఇంటూ 10 80. ఈ ప్లస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఇదంతా అండి 80 ప్లస్ 160 240 ప్లస్ 128 368. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి 3.14 ఇంటూ 368. సో మనకి ఏమొస్తుందండి, క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 3.14 ఇంటూ 368. సో ఏమొస్తుంది 4 8 32 3 4 6 24 ప్లస్ 3 27 2 4 3 12 ప్లస్ 2 14. ఓకే ఫ్రెండ్స్, ఇంటూ నెక్స్ట్ ఏంటి 1తో చేసాం సేమ్ వస్తుంది కదా 368. నెక్స్ట్ ఏంటి 3తో 3 8 24 2 3 6 18 ప్లస్ 2 22 3 3 9 ప్లస్ 2 11. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి యాడ్ చేసినట్లయితే 2 8 ప్లస్ 7 15 కదా 1 ఇక్కడ వస్తుంది. 5 ప్లస్ 6 11 ప్లస్ 4 15 1. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వస్తుంది 1 ప్లస్ 1 2 2 ప్లస్ 3 5 11 యాస్టీస్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉందని మనకి పాయింట్ ఉంది, 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పెట్టండి. మనకు ఆన్సర్ వచ్చేసి 1155.52. ఇక్కడ యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. మనం ఈ విధంగా ఇచ్చిన సాలిడ్కి టీఎస్ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4th క్వశ్చన్ చూసినట్లయితే ఏ హెమిస్పియరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ 15 cm కంటైన్స్ ఏ లిక్విడ్. The liquid is to be filled into a cylindrical bottles of diameter 5 cm and height 6 cm. How many bottles are necessary to empty the bowl? ఇక్కడ వచ్చేసి అర్ధగోళాకార గిన్నెలో లిక్విడ్ ఉందండి. ఓకే, ఆ లిక్విడ్ని మనం ఏం చేయాలంటే సిలిండర్ స్తూపాకార బాటిల్స్లోకి మనం నింపాలి. ఓకే, ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చారండి, స్తూపం యొక్క మెజర్మెంట్స్ అండ్ హెమిస్పియర్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఈ గిన్నెలో ఉన్న టోటల్ లిక్విడ్ని మనం బాటిల్స్లో ఎన్ని బాటిల్స్లోకి ఫిల్ చేస్తున్నాం అనేది ఇక్కడ చెప్పాలి, అంటే ఎన్ని బాటిల్స్ అనేది ఇక్కడ చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏంటండి మనకి ఇక్కడ హెమిస్పియర్లో ఉన్న లిక్విడ్నే మనం ఏం చేస్తున్నాం బాటిల్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, హెమిస్పియర్లో అయినా సిలిండర్
షేప్లో అయినా మనకి లిక్విడ్ వచ్చే సేమ్ కాబట్టి ఇక్కడ వాల్యూమ్స్ అనేవి సేమ్ అవుతుంది. ఓకే, ఈ లాజిక్ని మనం తీసుకొని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, హెచ్ఎస్ అంటే హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. బట్ ఏంటంటే ఒక సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ 1 సిలిండర్, ఒక సిలిండర్లో ఇది పడుతుందా అండి, నెంబర్ ఆఫ్ బాటిల్స్ కదా. సో మనకి ఎన్నో తెలియదు కాబట్టి ఫైండ్ అవుట్ చేసింది ఇదే అండి, నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ చేసినట్లయితే ఈ వాల్యూమ్ సేమ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ బాటిల్సే కదా. సో నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్లయితే హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంత అంటే మనకి ఆర్ వాల్యూ వచ్చేసి మనకి 15 సెంటీమీటర్స్. అండ్ సిలిండర్ మెజర్మెంట్ చూద్దాం. ఓకే, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చిందండి సిలిండర్కి, మనకి డయామీటర్ ఇచ్చిండు 2r = 5 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఆర్ వాల్యూ ఎంత వస్తుందండి 5/2 సెంటీమీటర్స్. అండ్ హెచ్ వాల్యూ ఎంత ఇచ్చిందండి 6 సెంటీమీటర్స్. ఓకే, మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుంది, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఎంత ఉంది మనకి 2/3 πr³ బై, అండ్ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి πr² హెచ్. ఓకే ఫ్రెండ్స్, పై క్యాన్సిల్ అవుతుంది. మనం ఇక్కడ చూసినట్లయితే 2/3 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత మనకి 15 కదా, 15 × 15 × 15 బై ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అంటే మనకి 5/2 × 5/2 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ 6. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే 3 1s 3 5s. ఓకే, ఒక 5 క్యాన్సిల్ అవుతుంది, 5 1s 5 3s. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 3 1s 3 2s, 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం మిగిలిందండి చూడండి, మనకి న్యూమరేటర్లో 2 × 15 30/1 బై, సో ఇక్కడ ఏముంది మనకి న్యూమరేటర్లో ఏం మిగలేదు, మన డినామినేటర్ వచ్చేసి 2 మిగిలింది. ఓకే అండి, 30/1, ఇది డినామినేటర్ కింద మళ్ళీ ఒక ఫ్రాక్షన్ కాబట్టి పైకి పోతే ఏమొస్తుంది 2/1, దట్ ఈస్ నథింగ్ బట్ 60. సో మనం అర్ధగోళాకార గిన్నెలో ఉన్న లిక్విడ్ని మనం 60 బాటిల్స్లో నింపొచ్చండి. నెంబర్ ఆఫ్ బాటిల్స్ వచ్చేసి మనకి 60. అంటే అర్ధగోళాకారంలో హెమిస్పియర్లో ఉన్నటువంటి లిక్విడ్, ఓకే, ఆ గిన్నెని ఖాళీ చేయాలంటే మనం 60 బాటిల్స్ అవసరం పడతాయి మనకి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద డయామీటర్ ఆఫ్ ద మెటాలిక్ స్పియర్ ఈజ్ 6 సెంటీమీటర్. It is melted and drawn into a long wire having a cross section of diameter as 0.2 centimeter. Find the length of the wire. లోహపు గోళాన్ని కరగదీసి మనం దాన్ని వైర్ రూపంలోకి మార్చినాం. ఓకే, సో అయితే అలా మార్చినప్పుడు మనకి ఆ వైర్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి స్పియర్ వచ్చేసి, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్పియర్ డయామీటర్ వచ్చిందండి 2r = 6 సెంటీమీటర్స్, అంటే r = 3 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ వచ్చేసి వైర్ షేప్ వచ్చేసి మనకి ఏంటంటే సిలిండర్ షేప్లో ఉంటుందండి వైర్, ఇలా ఇది వచ్చేసి మనకి వైర్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ డయామీటర్ యాజ్, ఓకే, ఇది వచ్చేసి మనకి ఏమంటుందంటే 0.2 సెంటీమీటర్స్ అంటుంది. అంటే ఇదేంటి 2r = 0.2 సెంటీమీటర్స్ అండ్ r = 0.1 సెంటీమీటర్స్, అంటే r = 1/10 సెంటీమీటర్స్. ఇక్కడ r వచ్చేసి 1/10 సెంటీమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటుందంటే దీన్ని మెల్టెడ్ అండ్ డ్రాన్, అంటే దీన్ని లోహాన్ని మనం కరగదీసి వైర్లో ఫామ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది ఇక్కడ కూడా. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి మనకు ఫామ్లో వచ్చేసి ఏంటిదంటే మనకి 4/3 πr³ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ వచ్చేసి πr² హెచ్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూసినట్లయితే పై క్యాన్సల్. ఓకే, 4/3 ఆర్ వాల్యూ ఎంత అండి స్పియర్కి మనకి 3 కదా,
3 ఇంటూ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత మనకి 1/10 ఇంటూ 1/10 ఇంటూ మనం హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ హైట్ ఆఫ్ ది సిలిండర్ వచ్చేసి మనకి లెంత్ ఆఫ్ ది వైర్ అవుతుందండి. ఈ హైట్ ఆఫ్ ది సిలిండర్ వచ్చేసి హెచ్ వాల్యూ అనేది మనకి లెంత్ ఆఫ్ ది వైర్ అవుతుంది. ఓకే, ఎల్గా తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సో 3 క్యాన్సిల్ అవుతుంది, మనకి ఏమొస్తుందండి 4 3 12 12 3 36 ఈజ్ ఈక్వల్ టు 1/100 ఇంటూ ఎల్. మనకి ఎల్ ఈక్వల్ టు ఏమొస్తుందండి 3600. ఇక్కడ ఏంటి సెంటీమీటర్స్ కదా, సో ఎల్ ఈక్వల్ టు 36 మీటర్స్ కన్వర్ట్ చేసినట్లయితే 36 మీటర్స్ అవుతుంది. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ది వైర్ వచ్చేసి మనకి 36 మీటర్స్. ఏం లేదండి, ఇక్కడ మెల్టెడ్ అండ్ డ్రాన్ అంటే మనం కరగదీస్తున్నాం కాబట్టి ఇక్కడ వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుందండి. ఓకే, బట్ షేప్స్ మాత్రం డిఫరెంట్. ఇక్కడ గోళాకారం నుంచి ఇటు వచ్చేసి ఏమైనా సిలిండర్ షేప్లోకి వచ్చింది. సో మనం ఈ లాజిక్ మనం గుర్తుకున్నట్లయితే మనం ఫాస్ట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.